ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నారు కదండి ప్లేసెస్ గురించి. నాకు ఫోను యాప్స్ చెప్తున్నప్పుడు ఆన్ అని ఎందుకు యూజ్ చేస్తాం? ఆన్ ఇన్‌స్టాగ్రామ్, ఆన్ మొబైల్. హీ వాజ్ వాచింగ్ సంథింగ్ ఆన్ హిస్ మొబైల్ అని చెప్పారు. మొబైల్ ఆన్ ఎందుకు యూజ్ చేశారో చెప్తారు. సో హీ వాజ్ వాచింగ్ సంథింగ్ ఆన్ హిస్ మొబైల్ లిమిటెడ్ ఏరియా అనే ఉంటుంది అక్కడ. మొబైల్ ఇప్పుడు మొబైల్ ఉంది, నేను కనబడుతుంది కదా ఇక్కడ, లిమిటెడ్ ఏరియా ఉంది కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఇది ఒక లాజిక్ ఫ్రెండ్స్, వాళ్ళు నేటివ్ స్పీకర్స్ అని చెప్తున్నారు. లాజిక్ అనేది మనం వాళ్ళని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఆన్ అనేది, సో హీఈస్ వాచింగ్ సమ్ వీడియోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అక్కడ ఒక ఏరియా మాత్రం ఇన్స్టాగ్రామ్, ఒక సంథింగ్ ఇన్స్టాగ్రామ్లో సంథింగ్ అతను చూస్తున్నాడు. సో అప్పుడు ఒక ఏరియానే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది. హీ వాజ్ వాచింగ్ సంథింగ్ ఆన్ ఫేస్బుక్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఒక లిమిటెడ్ ఏరియాని చూపిస్తున్నప్పుడు అనేది యూజ్ చేస్తాం. సో ఆ ట్రావెల్ గురించి కూడా చెప్తారు. ట్రావెల్, సో వీఆర్ ఆన్ టూర్ అంటారు, వీఆర్ ఆన్ ట్రావెల్ అంటారు. ఆ ట్రావెల్ వచ్చినప్పుడు, టూర్ వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది ఆన్ అనేది? ఎందుకు వస్తుందంటే, సో ఒక ట్రావెల్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ట్రావెలింగ్కి వెళ్ళాము, ఒక టూర్కి వెళ్ళాము, అప్పుడు మనం ఏం చేస్తాము? ఏదైనా బస్సు ఎక్కుతాం, ఏదైనా కార్ ఎక్కుతాం, ఏదైనా ట్రైన్ ఎక్కుతాం. ఇప్పుడు మనం ట్రైన్లో ఉన్నప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఆన్ అని చెప్తున్నాం. ఎందుకంటే మనం నుంచొని నడవగలము, ఒక లిమిటెడ్ సర్ఫేస్ అనేది ఉంటుంది, ఒక సర్ఫేస్ మీద ఉంటే ఒక లిమిటెడ్ ఏరియానే ఉంటుంది, అది ఒక సర్ఫేస్ మీద ఉంటుంది, నుంచొని నడవగలము, ఆన్ అని చెప్తున్నాం. ఆ తర్వాత డే వచ్చినప్పుడు ఏం చెప్తున్నాము? ఆన్ అని చెప్తున్నాం. ఎందుకంటే లిమిటెడ్ ఒక టైం ఉంటుంది, ఒక రోజు ఉంటుంది, ఒక డేట్ ఉంటుంది. సో ఆ డేట్ లిమిటెడ్. ఒక హాలిడే ఉన్నప్పుడు మనం టూర్కి వెళ్తామా? ఇప్పుడు మనం హాలిడే చెప్పినప్పుడు ఏం చెప్తాము? ఆన్ హాలిడే అని చెప్తాం కదా. ఆ బస్సులోకి వెళ్ళినప్పుడు ఆన్ ద బస్ అని చెప్తామా? అప్పుడు హాలిడే ఉన్నప్పుడు మనం బస్సులో వెళ్తున్నప్పుడు ఒక టూర్కి వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తామంటే ఆన్ ట్రావెల్. ఈ ట్రావెల్ ఎందుకు వచ్చింది? ఆన్ అనేది ఎందుకు వస్తుంది? ఆన్ ద టూర్ ఎందుకు వస్తుంది అంటే, వాళ్ళు ఒక లాజిక్ చెప్తున్నారు. ఆ లాజిక్ ప్రకారం మనం వెళ్ళాలి. ఎందుకు చెప్తున్నారు అనేది మనం అంత డీప్గా వెళ్తే మనకి తెలుసుకోవచ్చు. మనం అంత డీప్గా వెళ్ళి తెలుసుకోవాలని మనం ఇప్పుడు అనుకోకూడదు. మనం నేర్చుకుంటున్నాం కదా, మనం అక్కడే స్టక్ అయిపోతాం. ఇప్పుడు ఏంటంటే, సో ఆన్ ద ట్రావెల్ వచ్చినప్పుడు ఆన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఆన్ ద టూర్ ఎందుకు వస్తున్నాం? ఆన్ హాలిడే వచ్చినప్పుడు ఆన్ అని యూజ్ చేస్తున్నామా లేదా? ఒక డే వచ్చినప్పుడు. అలాగే ఆన్ ది బస్ అనేది యూజ్ చేస్తున్నాం కదా. మనకు క్లారిటీ ఉంది కదా, బస్సులో ఉన్నప్పుడు మనం ఆన్ ది బస్ అని చెప్తున్నాం కదా. ఇప్పుడు మనం టూర్లో ఉన్నామంటే మనం గ్యారంటీగా మనం బస్సులోగానే ఉంటాము. లేదు అంటే అది హాలిడే ఉన్నప్పుడు మనం ఆ టూర్ ఉంటుంది కదా, అప్పుడు అందుకని ఆన్ ది బస్, ఆన్ ట్రావెల్ అని చెప్తాం. ఆన్ ట్రావెల్, ఆన్ టూర్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఆన్ హాలిడే.